ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మత్తయి సువార్త మనం గమనిస్తే కనుక యేసు యొక్క శిష్యుల్లో ఒకరైన మత్తయ్య గారు ప్రతి థింగ్ని కూడా యేసు యొక్క జననాన్ని, యేసు చేసిన అద్భుతాల్ని, యేసు యొక్క మరణాన్ని, యేసు యొక్క పునరుద్ధానాన్ని ఆర్డర్ వైజ్గా మరి క్రమాన్ని ఒక ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ 28 అధ్యాయాల్లో దాన్ని పొందుపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యేసును పరిచయం చేస్తూ ఈ యేసు ఎవరో కాదు, హీఈస్ నాట్ సంథింగ్ ఎల్స్. మన ప్రవక్తలు పాత నిబంధనలో చెప్పిన, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పిన అనేకమైన ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పే యేసయ్య యొక్క పుట్టుక అనేది ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. మత్తయి సువార్తలో పాత నిబంధన గ్రంథంలోని అనేకమైన వచనాల్ని కోట్ చేస్తూ రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన కన్యక గర్భాన పుడతాడు అని రాయబడి ఉంది. ఇదిగో ఆయన యూదియా బెత్లెహేంలో పుడతాడు అని రాయబడి ఉంది. అట్లనే ఆయన పుట్టాడు అని కోట్ చేస్తూ కనెక్ట్ చేస్తూ రాయడం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య పరిచర్యలో జరిగిన అద్భుతాలు, యేసయ్య ద్వారా జరిగిన అద్భుతాలన్నీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ రాయడం మనం చూస్తున్నాం. ఈ మత్తయి సువార్త యొక్క ఎండింగ్లోకి వచ్చేసరికి యేసయ్య యొక్క శిలువ మరణాన్ని రాస్తూ వచ్చాడు. ఈ మరణం కూడా ఆల్రెడీ ముందే ప్రవక్తలు రాస్తూ వచ్చారు, ప్రవక్తలు ముందే చెప్పారు అని చెప్పని. మరి 30 వెండి నాణాలకి అతడు అమ్ముతాడు అనేది రాయబడి ఉందని అనేకమైన ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పే యేసయ్య మరణించారు అనేది రాస్తూ, యేసయ్య శిలువ మరణం అనేది ఓటమి కాదు, ఇట్స్ నాట్ అ ఫెయిల్. ఆయన మరణం అనేది ఓటమి కాదు. ఎందుకు అనంటే ఆయన మరణించి అలా ఉండిపోయిన దేవుడు కాదు, హీ హాజ్ రైజన్, ఆయన తిరిగి లేచాడు. అనేకమైన వాగ్దానాల యొక్క నెరవేర్పు ప్రకారం, ప్రవచనాల యొక్క నెరవేర్పు ప్రకారం ఆయన తిరిగి లేచాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు అనేది మెన్షన్ చేస్తూ వచ్చారు. ఈ యొక్క మత్తయి సువార్త ఈ పుస్తకం యొక్క ముగింపులో ఆయన ఏమని రాస్తా ఉన్నారు మత్తయ్య గారు, లేదా దేవుడు ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన దేవుడు మత్తయి సువార్త ముగింపు గ్రంథకర్త ఇలా రాస్తూ వచ్చాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. హీఈస్ దేర్ విత్ అస్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. యుగ సమాప్తి వరకు, టు ద ఎండ్ ఆయన మనతో పాటు ఉంటాడు. ఈ పుస్తకం యొక్క ఆరంభంలో ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకి తోడుగా ఉండేవాడు అని రాస్తూ, ముగింపులో కూడా ఆయన యుగ సమాప్తి వరకు మనతో పాటు ఉంటాడు. చనిపోయిన దేవుడు కాదు, మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మనతో పాటు యుగయుగాలు ఉంటాడు. సో ఆయన ఏమని చెప్తా ఉన్నారు అని అంటే, ఇదిగో ఒక గ్రేటెస్ట్ కమాండ్మెంట్ బైబిల్ మొత్తంలో కూడా అతి ప్రధానమైన ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అనేది మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇదిగో ఆయన జననం అనేది ఒక ఆర్డినరీ బర్త్ కాదు. చాలా మంది ప్రవక్తలు పాత నిబంధనలో చెప్పిన ఒక బర్త్ అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ద రీజన్ బిహైండ్ హిస్ కమింగ్ అనేది చాలా పర్టికులర్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఏంటయ్యా అని అంటే గనక, ద రీజన్ బిహైండ్ హిస్ కమింగ్ ఏంటి అని చూస్తే గనక, సర్వ మానవాళి యొక్క పాప విమోచనార్థము ఒక ప్రణాళికను వేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి వారికి ఆనాడు పస్కా బలిలో ఎలా అయితే గొర్రెపిల్ల బలి జరిగిందో సేమ్ అలాగే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే మన పాపాల నుండి మనల్ని విమోచించడానికి అని చెప్తూ, ఆయన మన పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డం మాత్రమే కాదు, మరలా తిరిగి లేచాడు. చనిపోయిన దేవుడు కాదు, మరలా తిరిగి లేచాడు. మీరు వెళ్ళండి, ఈ వార్తను అందరికీ చెప్పండి. మీరు వెళ్ళండి, ఆయన తిరిగి లేచాడు. ప్రవచనాల నెరవేర్పు ప్రకారం
ఆయన తిరిగి లేచాడని అందరికీ చెప్పండి. ప్రతిదీ యూదులకి రిలేటెడ్గా ప్రతి పాత నిబంధనలోని వచనాలన్నీ చెప్తూ ఈయనే మెస్సయ్య, ఈ యేసే క్రీస్తు, ఈ యేసే మెస్సయ్య అని రూఢి చేస్తూ ఈయన మోషే కంటే గొప్పవాడు, మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన మోషే కంటే గొప్పవాడు అని రూఢిపరుస్తూ మత్తయి సువార్తను రాస్తూ ముగింపులో అంటున్నాడు, మీరు వెళ్ళండి, అందరికీ సువార్తను ప్రకటించండి, ప్రతి వారికి మీరు శిష్యులుగా చేయండి. ఏమని చెప్తారనంటే ఆయన మనతో పాటు ఉండు దేవుడు, గాడ్ ఇస్ విత్ అస్, ఆయన ఇమ్మానుయేల్ దేవుడు అని చెప్పమని మరి మత్తయి సువార్తలో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఆయన ఎలాగూ జన్మించాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటి, ఆయన ఎలా మరణించారు, ఆయన ఎలా తిరిగి లేచారని ఈ సువార్త, ఈ 3 థింగ్స్ మనం కూడా అనేక మందికి షేర్ చేసేటువంటి బర్డెన్. ఎంతోమందికి ఎంతవరకు సువార్త చేరని ప్రాంతాలు, సువార్త ఒకసారైనా వినని మనుషులు చాలామంది ఉన్నారు. మే గాడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ అ బర్డెన్ టు షేర్ ద గాస్పెల్. దేవుడు మన హృదయాల్ని సువార్తను షేర్ చేసేటువంటి సువార్తను పరిచయం చేసేటువంటి భారంతో మన హృదయాలను నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.